ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు అది దాదాపు 30 సంవత్సరాలు. ఈ 3 దశాబ్దాల్లో 4 సార్లు సీఎంగా, తర్వాత 2 సార్లు అపోజిషనర్గా పనిచేశాడు మా ముఖ్యమంత్రి. ఆయన చేసిన 30 ఏళ్ళలో దేశంలోనే సంచలన ప్రజల పాలన, ముందని చూడని ప్రజా భాగస్వామి జన్మభూమి కార్యక్రమం, ప్రజా చైతన్య గ్రీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, బాలిక విద్యం ఇంపార్టెన్స్, మహిళా దీప పథకం, ప్రభుత్వ గౌరవం, బీసీలకు ఆదరణ పథకం, ఎస్సీ రక్షణ కోసం పుణ్య కమిషన్ సూచనలు అమలు, బీసీల మహిళలకు స్థానిక సంస్థల రిజర్వేషన్స్, మైనారిటీ సంక్షేమ భద్రత ప్రత్యేక పథకాలు, తొలిసారి డ్వాక్రా మహిళల సంఘం ఏర్పాటు, విద్యారంగం సంస్కరణ అమలు, ఫలితాల సాధన, రోడ్డు రంగంలో కొన్ని విమానాశ్రయం అంటే హైదరాబాద్ కదా కర్నూలు కానీ టెలికాం సంస్కరణ కీలక సూచనలు, బీపీ విధంగా నేషనల్ హైటెక్ అకాల్పడ, ఐటీ కార్యక్రమ హైటెక్ సిటీ నిర్మాణం, పెద్ద ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రజా జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు, విజన్ 2020 పాలన కొత్త రూపు, విద్యారంగంలో మార్పులు, 1.8 లక్షల టీచర్ల నియామకం ఉన్నాయి, స్థానిక టూరిజం ఇంపార్టెన్స్, దేవాలయపు పరిరక్షణ, లిస్టెడ్ సేవలు, రిజెన్సీ కరెన్సీ కమిటీ నేతృత్వంలో స్వచ్ఛ భారత్ కంపెనీ నేతృత్వం, అన్న క్యాంటీన్లు, రైతుల కోసం దేశంలో తొలిసారిగా ఇజ్రాయల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ, అన్నదాత అండ్ రైతులకు సబ్సిడీ యంత్రీకరణ, సాగునీటి ప్రాజెక్టుల ప్రాజెక్టు నదులు అనుసంధానంతో విజయం, అట్టడిలో ఉన్న దళిత కోసం ఎస్సీ వర్గీకరణ అమలు, రియల్ టైమ్ గవర్నెన్స్ పాలన సాధన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం, పేదల కోసం Q4 దాదాపు 30 పథకాలు చేశారు. మీకు ఇస్తుంది కానీ కూడా ఈరోజు ఎన్ని కార్యక్రమం చేసేప్పటికి కూడా అన్ని కులాలు అంటే బీసీ కానీ ఎస్సీ కానీ మైనారిటీస్ కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ప్రతి గ్రామంలో ఇరిగేషన్ సిస్టమ్ కానీ, తర్వాత ఇంటింటి కొలాయి కానివ్వండి, ఈ జేజేఎం కింద ప్రతి ఇంటికి కొలాయి అయిపోతాం అంటే మా ఎలక్షన్లు మేనిఫెస్టోలో కార్యక్రమంలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వబోతున్నాం. తర్వాత ముఖ్యంగా మా డోన్ కానీ బేచర్లు కానీ దాదాపు 150 వచ్చాయి. రోడ్లో కానీ జేఎం నీళ్ళు కానీ 2 కలిసి మున్సిపాలిటీ 150 వచ్చాయి. అందులో కొద్దిగా నీళ్ళ కోసం, కొద్దిగా బిగ్గర భాగాలతో రోడ్డు కోసం ఫస్ట్ ఇంటికి కొలేజ్ తర్వాత రోడ్డు సిమెంట్ రోడ్డు సంచడం. ఈరోజు గతంలో మన పోయినసారి వికలాంగులకు పింఛన్ క్యాన్ చేశారు, దాన్ని మళ్ళీ యోగ చేసాం, అందరికి పింఛన్ ఇచ్చాం, ఇంకా కొత్త కూడా పింఛన్ ఇస్తాం. మా ముఖ్యమంత్రి గారు విజన్ విజన్ ఆయన విజన్ 2020 విజన్ ప్రకారం హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం తయారైంది. అలా కూడా అమరావతి కూడా విజన్ 2047 కింద అమరావతి కానివ్వండి, మన రాష్ట్రం కానివ్వండి, విజన్లు పెట్టుకొని ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా డోను పాణ్యం హబ్ ఇండస్ట్రీగా సెటల్మెంట్ ప్లేస్ ఇది. కొంతవరకు మంచి ఇండస్ట్రీస్ కూడా వస్తాయి, ఎంప్లాయ్మెంట్ కూడా మనకు వస్తుంది. అలాగే మొన్న డిఎస్సీలో 116 మంది ఎక్కువ కాదు, ఎంతో కాదు. ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు డోన్లో ముఖ్యంగా డోన్ ఫ్యాక్టరీ చెరువు నింపుకున్నాం, 36 చెరువు నింపుకున్నాం. దానివల్ల అక్కడ రైతులకు మంచి బెనిఫిట్ ఉంది. దాదాపు కొన్ని వేల బోట్స్ రీఛార్జ్ అయ్యాయి. రైతులు సంతోషంగా ఉంటారు. నాకు రైతులు చెప్పారు, సార్ మేము నీళ్ళు వచ్చాయి కాబట్టి మా ఎకరానికి 52 బోట్లు వచ్చాయి.